హలో గాయ్స్, క్రిస్పీగా అండ్ టేస్టీగా ఇంట్లో కాకరకాయ ఫ్రై ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. ముందైతే స్టవ్ మీద పాన్ పెట్టుకొని దానిలో శనక్కాయ పప్పులు, శనగపప్పు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, చిన్నులపాయలు, ధనియాలు అండ్ జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకోండి. అవి కొంచెం ఆరాక మిక్సీ జార్లో వేసుకొని మన టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. కాకరకాయల మీద పీల్ అయితే తీసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోండి, కలర్ చేంజ్ అయ్యేదాకా. కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా మారాక పక్కకు తీసేసుకొని మనం పట్టు పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం వీటిలోకి అయితే ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మిగిలిన స్టవ్ మీద ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లోనే మినప్పప్పు, తిరుగుమోత దినుసులు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఈ ఫ్రైలో కరకరలాడుతూ భలే ఉంటాయి తినేటప్పుడు అయితే. దానిలోనే ఆనియన్స్ అండ్ కరివేపాకు కూడా వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోండి. ఇంకా ఫిల్ చేసి పెట్టుకున్న కాకరకాయలు, మిగిలిన పౌడర్ అంతా వేసుకొని చక్కగా కలిపేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోయిందండి ఫ్రై అయితే. ఎవరైనా కష్టం అనుకుంటారా, ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేశాక కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్.